హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు మార్కెట్లో ఒక మంచి బుల్ ర్యాలీ వచ్చేలా ఉంది. అది ఎందుకంటే ఆర్బీఐను మనకు మరొక మంచి రేట్ కట్ ఇచ్చింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ 25 బేసెస్ మనం అనుకున్నాము, 0.25 బేసెస్, కానీ 0.50 బేసెస్ పరంగా మనకు ఆర్బీఐను ఒక డిస్కౌంట్ ఇచ్చి రేట్ కట్ ఇచ్చి మనకు మార్కెట్లో ఒక మంచి బూస్ట్ని ఇచ్చింది. అయితే ఈ బూస్ట్లో మీరు కూడా పార్టిసిపేట్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ బూస్ట్ని మీరు కూడా తాగండి. ఎందుకంటే ఈ బూస్ట్ని మార్కెట్ ఏ విధంగా అయితే పైకి వెళ్తుందో మీ పోర్ట్ఫోలియోలో కూడా ఒక ఎనర్జీ వస్తుంది. ఆ పోర్ట్ఫోలియో కూడా మీ పాజిటివ్లో వెళ్తుంది. కాబట్టి మనము ఈ వీక్లో వచ్చే ఒక మంచి స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో ఏ స్టాక్ గురించి అయితే మనం అనాలిసిస్ చేసుకున్నామో ఆ స్టాక్ గురించి కూడా ఇప్పుడు మనము రివ్యూ తీసుకుందాము. అయితే పదండి ఫ్రెండ్స్, టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేద్దాం. కానీ అనాలిసిస్ చేసుకునే ముందు పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దాంతోపాటు మీ మిత్రులకు, మీ బంధువులకు, మీ పరిచయంలో ఉన్న వాళ్ళకు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఛానల్ లింక్ ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. అయితే పదండి, ఎక్కువ వేస్ట్ చేయకుండా, టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేద్దాము. ఆర్బీఐ పాలసీ వచ్చిన తర్వాత నిఫ్టీలో ఒక మంచి జంప్ వచ్చింది, నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో. ఇప్పుడు ప్రస్తుతానికి మనము నిఫ్టీ అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. నిఫ్టీ అనాలిసిస్ అయిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం. దాని తర్వాత ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేద్దాము. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ చార్ట్ ఆల్రెడీ ఓపెన్ అయ్యింది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, నేను ఒక ట్రయాంగిల్ని డ్రా చేసి పెట్టినాను. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఈ ట్రయాంగులర్ లెవెల్ని ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది ఫ్రెండ్స్. కానీ ఇంపార్టెంట్ ఒక మనకు రెసిస్టెన్స్ ఉంది. అది ఎంత అంటే 25,130. ఇది ఒక ఇంపార్టెంట్ మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది. దీనిపైన బ్రేక్అవుట్ ఇచ్చేస్తే మంచిగా లైఫ్ టైం హైకి వెళ్ళడానికి రెడీగా ఉంది. అయితే ఇంపార్టెంట్ ఏంటిదంటే ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఈ రోజులు ఎన్ని రోజుల వరకు అంటే ఆల్మోస్ట్గా 15 నుంచి 18 డేస్ వరకు నిఫ్టీ ఒకటే జోన్లో ఉంది. చూడండి, ఇప్పటికైనా ఈ ట్రయాంగులర్ ప్యాటర్న్ని ఇక్కడ కొద్దిగా బ్రేక్అవుట్ అనేది మనకు ఇచ్చేసింది. అయితే నో ప్రాబ్లం ఫ్రెండ్స్, మనకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది ఉంది ఇప్పుడు మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి. అయితే నేను చాలా ఇవన్నీ అనాలిసిస్ చేసినాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను మార్కెట్ ఎప్పుడెప్పుడు బులిస్ అయ్యిందో అనేది నేను ఇక్కడ మార్క్ చేసి పెట్టినాను. కాబట్టి ఇక్కడ బులిస్ అయ్యింది, కానీ అటు నుంచి కింది డౌన్ వచ్చింది. అంటే కాల్ సైడ్ కాకుండా ఇది పుట్ సైడ్లో మంచి పని చేస్తుంది. కానీ ఆల్మోస్ట్గా నేను మొత్తం అనాలిసిస్ చేసింది ఇది కాల్ సైడ్లో ఉంది ఫ్రెండ్స్. కాబట్టి దీనికి మీరు వేరే ఏదో భావించకండి, నేను అనాలిసిస్ చేసినాను అంతే మాత్రము. అయితే నిఫ్టీ అయిపోయింది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం ఇప్పుడు. కానీ బ్యాంక్ నిఫ్టీది ఇంపార్టెంట్ సపోర్ట్ ఎంతనంటే అదే సపోర్ట్ ఫ్రెండ్స్. ఎప్పటికీ మనం చెప్పుకునేది ఎంత, 24,400. ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సపోర్ట్ని అయితే బ్రేక్అవుట్ ఇవ్వలేదు. కాబట్టి మనకు మంచి ఒక ఆపర్చునిటీ అంటే ఛాన్స్ అనేది ఉంది. అయితే ఇప్పుడు మనము బ్యాంక్ నిఫ్టీ గురించి ఒకసారి అనాలిసిస్ చేసుకుందాము. ఓకే, బ్యాంక్ నిఫ్టీ. ఓకే ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఇండెక్స్ వచ్చేసింది. అయితే బ్యాంక్ నిఫ్టీ మాత్రం సూపర్గా మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. డైలీ క్యాండల్లో మాత్రం చూడండి, చాలా రోజుల వరకు ఇక్కడ మనకు ఈ జోన్లోనూ అనేది ట్రేడ్ చేస్తూ ఉండేది. కానీ ఈ జోన్ని ఇప్పుడు మనకు బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అయితే ఇటు నుంచి మాత్రం మనకు బ్యాంక్ నిఫ్టీలో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో అంటే యాక్చువల్లీ మీకు చెప్పేది ఏంటిదంటే, మనము బ్యాంకింగ్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. బ్యాంకింగ్ స్టాక్లో చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. దాంతోపాటు వేరే కొన్ని స్టాకులు కూడా ఉన్నాయి. ఈరోజు నేను అనాలిసిస్ చేసేది అది బ్యాంక్ నిఫ్టీ స్టాక్ కాదు ఫ్రెండ్స్, మరియు దాంతోపాటు నిఫ్టీ స్టాక్ కూడా కాదు. అది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ ఉంది. ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేయబోతున్నాము. ఎందుకంటే స్మాల్ క్యాప్లో కూడా ఒక మంచి ర్యాలీ నడుస్తుంది ఫ్రెండ్స్, స్మాల్ క్యాప్ మరియు మిడ్ క్యాప్లో. అయితే దాంట్లో ఉన్న స్టాక్ని నేను తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ మీరు ఫ్యూచర్ ఆప్షన్లో ఒకవేళ ట్రేడ్ చేస్తున్నట్టుగా ఉంటే బ్యాంకింగ్ సెక్టర్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనకు బులిష్ కనిపిస్తుంది. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్లో మీరు ఆప్షన్ లేకపోతే ఫ్యూచర్ చేస్తే, మంచిగా ట్రేడ్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్ అయ్యే ఛాన్సెస్గా ఉంది. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్, ఇప్పుడు మనకు రేంజ్ ఏదైతే కనిపిస్తుందో ఒకసారి అది చూసుకుందాము. దాని తర్వాత మనము
చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ అనేది ఇప్పుడు కంప్లీట్గా లైఫ్ టైం హైని బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అయితే ఇటు నుంచి కంప్లీట్గా వెళ్ళినందుకు కొద్దిగా కరెక్షన్ కావచ్చు. కరెక్షన్ అయిన తర్వాత మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ ఈ విధంగా పైకి వెళుతుంది. అయితే ఇప్పుడు ఆర్బీఐ పాలసీ మంచిగా వచ్చినందుకు మనకు ప్రాబ్లం అనేది లేదు ఫ్రెండ్స్. ఒక పాజిటివ్ న్యూస్ ఉంది. దాంతోపాటు ఎఫ్ఐ వాళ్ళు కూడా మంచి బై చేసినారు. ఎఫ్ఐ వాళ్ళు క్యాష్లో ఎంత బై చేసినారంటే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. FIDI డాటా అని ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఆ డాటా పైన మనం క్లిక్ చేస్తే టోటల్గా మనకు వాళ్ళు బై చేసేది ఎంత, సెల్ చేసింది ఎంత అనేది కూడా మనకు ఇప్పుడు కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎఫ్ఐ వాళ్ళు అనేది ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్గా క్యాష్లో అనేది 1000 CR ఇక్కడ బై చేసినారు ఫ్రెండ్స్. దాంతోపాటు మన డిఐ వాళ్ళు అనేది 9342 CR ఇక్కడ బై చేసినారు ఫ్రెండ్స్, నెట్ వాల్యూ. ఇది ఒక మంచి డాటా ఉంది ఫ్రెండ్స్. దాంతోపాటు ఫ్యూచర్లో కూడా ఎఫ్ఐ వాళ్ళు బై చేసినారు, ఇండెక్స్ ఫ్యూచర్లో కూడా బై చేసినారు ఫ్రెండ్స్. అంటే ఆల్మోస్ట్గా టోటల్ మనం చూస్తే మాత్రము ఎఫ్ఐ వాళ్ళు అనేది దగ్గర 9000 CR వరకు వీళ్ళు బై చేసినారు మార్కెట్లో. అయితే మండే రోజు మార్కెట్ జంప్ కానికే సిద్ధంగా ఉంది, అలా కనిపిస్తుంది డాటా చూస్తే మాత్రము. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సరే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకున్నాం, దాంతోపాటు ఎఫ్ఐ వాళ్ళ డిఐ వాళ్ళ డాటా కూడా మనం చూసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఒకసారి అనాలిసిస్ చేసుకుందాము. అయితే లాస్ట్ వీక్లో నేను ఏ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేసినామో ఫ్రెండ్స్, మనము ఆ స్టాక్ కొద్దిగా సైడ్ వేజ్ ఉంది. ఆ సైడ్ వేజ్ ఎందుకు ఉందో అది కూడా ఒకసారి మనము చూద్దాము. ఓకే, ఇంజనీర్స్ ఇండియా చూడండి ఫ్రెండ్స్. ఈ స్టాక్ ఇక్కడ మనకు ఇక్కడ సైడ్ వేజ్ ఎందుకు కనిపిస్తుందో, ఇక్కడ డైలీ క్యాండిల్స్ ఉన్నాయి. కంప్లీట్గా ఇటు నుంచి నాన్ స్టాప్గా స్టాక్ ఈ విధంగా పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. పైకి వెళ్ళిన తర్వాత ఇటు నుంచి కొద్దిగా కరెక్షన్ అవుతుంది. కరెక్షన్ అంటే ఆల్మోస్ట్గా ఈ రేంజ్ వరకు రావచ్చు. అది మీకు హారిజాంటల్ లైన్ డ్రా చేసి నేను చూపిస్తాను. 7 వరకు రావచ్చు అనేది చూడండి ఫ్రెండ్స్. వస్తే మాత్రం 7 వరకు రావచ్చు. అదెంత 211. మనం అనాలిసిస్ చేసేటప్పుడు అనుకున్నాం ఫ్రెండ్స్ 230 నుంచి ఒకవేళ దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా మనము 210 వరకు ఈ స్టాక్లో మనము కొనుగోలు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ ఆల్మోస్ట్గా మనం అనాలిసిస్ చేసుకున్న ప్రైస్ దగ్గరనే ఉంది ఫ్రెండ్స్. కానీ ఏదైనా స్టాక్లో మనకు టార్గెట్ కావాలంటే మనం వెయిట్ చేయాలి ఫ్రెండ్స్, వెంబడే టార్గెట్ కాదు. మార్కెట్ బులిష్లో ఉన్నా కూడా ఆ స్టాకులు కొన్ని స్టాకులు అవుతాయి, కొన్ని కావు, కొన్ని స్టాకులు ఫాస్ట్గా అవుతాయి. కానీ మనం ఈ స్టాక్లో కొద్దిగా మనకు కరెక్షన్ అనేది వస్తుంది. ఎందుకంటే కంప్లీట్గా ఈ క్యాండిల్ అనేది ఎంత బులిష్ క్యాండిల్ ఏర్పడిందో చూడండి. ఆ బులిష్ ఏర్పడిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది అవుతుంది. ఇక్కడ ఈ రేంజ్లో ఎవరైతే బై చేసుకున్నారో వాళ్ళకు ఆల్మోస్ట్గా ఇటు నుంచి అమౌంట్ అనేది వాళ్ళది డబుల్ కంటే ఎక్కువైనాయి ఫ్రెండ్స్. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయిన తర్వాత మళ్ళీ స్టాక్ ఇటు నుంచి మళ్ళీ బయింగ్ ప్రెషర్ పెరుగుతుంది, ఇటు నుంచి మళ్ళీ పైకి ఈ విధంగా వెళ్తుంది. కాబట్టి డోంట్ వరీ ఫ్రెండ్స్, ఈ స్టాక్ మాత్రం చాలా బాగుంది. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాము. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ పేరు రిట్కో లాజిస్టిక్. ఇది ఒక లాజిస్టిక్ కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ నేను తీసేస్తాను. రైట్, ఇప్పుడు డైలీ క్యాండిల్ తీస్తాను ఫ్రెండ్స్. ఈ స్టాక్లో వీక్లీ క్యాండిల్లో కూడా మంచి ప్యాటర్న్ ఏర్పడింది, డైలీ క్యాండిల్లో కూడా సేమ్ ప్యాటర్న్ ఏర్పడింది. అయితే ఈ ప్యాటర్న్ ఏమంటారో మీకు కూడా ఇప్పుడు చెప్తాను. అయితే ఇక్కడ ఏర్పడిన ఈ ప్యాటర్న్ పేరు డైమండ్ బాటమ్. ఆ డైమండ్ ఏ విధంగా షేప్ ఉంటుందో ఆ విధంగా ఈ ప్యాటర్న్ ఏర్పడింది ఫ్రెండ్స్. మీకు కావాలంటే నేను డ్రా చేసి చూపిస్తాను. చూడండి ఒక నిమిషం, ఇక్కడ ఈ పెన్ తీసుకుంటా. ఓకే, రైట్. ఏ విధంగా చూడండి, డైమండ్స్ ఈ విధంగానే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ డైమండ్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. ఈ డైమండ్ ప్యాటర్న్ని ఇక్కడ ఆల్మోస్ట్గా మనకు కొద్దిగా హ్యామర్ క్యాండల్లా ఏర్పడింది. వీక్లీలో ఆల్మోస్ట్గా బ్రేక్అవుట్ ఇచ్చినట్టుగానే ఫ్రెండ్స్. కాబట్టి ఈ స్టాక్లో మనకు ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది బై చేసుకోవడానికి. ఇదే మీరు డైలీ క్యాండల్లో చూస్తే మాత్రము ప్యాటర్న్ కొద్దిగా అంటే ఈ డైమండ్ ప్యాటర్న్ కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఒక మంచి ప్యాటర్న్ అనేది ఏర్పడింది. రైట్, ఈ విధంగా
డైమండ్ ప్యాటర్న్ చూడండి ఎంత స్మూత్గా ఏర్పడిందో. అయితే ఈ డైమండ్ ప్యాటర్న్ ఇక్కడ మనకు బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. కొద్దిగా వాల్యూమ్ వచ్చేది ఉంది ఫ్రెండ్స్, కానీ ఈ వాల్యూమ్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది. కాబట్టి మీరు కరెక్ట్గా ఈ రేంజ్లో బై చేసుకుంటే మంచిగా ఉంటుంది. దాంతోపాటు దీంట్లో కరెక్షన్ వచ్చినా కూడా ఆల్మోస్ట్గా ఇక్కడ ఈ రేంజ్లో అది ఎంతనంటే ఆల్మోస్ట్గా మీకు మహా అంటే 270 నుంచి 280 వరకు వచ్చినా కూడా మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఈ స్టాక్లో. రిట్కో లాజిస్టిక్ అయితే ఇటు నుంచి మన టార్గెట్ ఎంత అవుతుందో అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. కానీ ఈ డైమండ్ ప్యాటర్న్ని మీరు దీంట్లో పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కొద్దిగా వెయిట్ చేయకుండా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. అయితే ఫ్రెండ్స్, నేను చెప్పే ప్రతి ఒక్క వీడియోలో మీకు చెప్తూ ఉంటాను, నేను ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే నేను మీకు ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు గైడెన్స్ టిప్ ఇవ్వటం లేదు. ఇవ్వటానికి నేను సేబీ రిజిస్టర్ని కాదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్క వీడియోలో మళ్ళీ చెప్తూ ఉంటాను. మీరు కూడా అనాలిసిస్ చేసుకోండి. అనాలిసిస్ చేసుకొని మీకు కరెక్ట్గా అనిపిస్తే మీరు బై చేసుకోండి, అదర్వైజ్ వదిలేయండి ఫ్రెండ్స్. అయితే ఈ డైమండ్ ప్యాటర్న్ అనేది చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. దీంట్లో టార్గెట్ ఎంత వస్తుందో అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ టార్గెట్ అనేది మనకు ఇక్కడ ఆల్మోస్ట్గా ఇక్కడ నెక్ లైన్ బ్రేక్అవుట్ ఏదైతే దొరికిందో అంటే అయ్యిందో, ఈ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇటు నుంచి కంప్లీట్గా ఫాల్ వచ్చింది. ఫాల్ వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ స్టాక్ ఏ విధంగా అయితే వర్క్ చేస్తుందో చూడండి. ఆల్మోస్ట్గా మీరు దీంట్లో ఒక విషయం గమనిస్తే మాత్రము డబ్ల్యూ ప్యాటర్న్ కూడా మీరు అనవచ్చు. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ని ఏ విధంగా అయితే మనం డ్రా చేస్తామో ఆ డబ్ల్యూ ప్యాటర్న్ కూడా అనవచ్చు. ఈ డబ్ల్యూ ప్యాటర్న్ని ఇక్కడ ఈ నెక్ లైన్ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్ లైన్ ఇంకా బ్రేక్అవుట్ ఇవ్వలేదు, కానీ ఇక్కడ మనకు డైమండ్ ప్యాటర్న్లో మాత్రం మనకు ఒక మంచి బ్రేక్అవుట్ చేసింది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది రైట్ సమయం ఉంది ఫ్రెండ్స్. అయితే టార్గెట్ ఎంత అవుతుందో ఒకసారి టార్గెట్ గురించి కూడా మనం అనాలిసిస్ చేసుకుందాము. అయితే ఇది మొత్తం తీసేస్తాను నేను, చూడండి ఫ్రెండ్స్. కొద్దిగా డౌన్ సైడ్ చేస్తాను. అయితే మనకు టార్గెట్ ఎంత అవుతుందంటే ఆల్మోస్ట్గా ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ నేను డ్రా చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఆ ఫస్ట్ టార్గెట్ ఎంత ఆల్మోస్ట్గా 350. అంటే ఇటు నుంచి ఆల్మోస్ట్గా మనకు 60 రూపీస్ మనకు టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది చాలా చిన్న టార్గెట్, కానీ పెద్ద టార్గెట్ అనేది దీంట్లో మనకు ఆల్మోస్ట్ మీరు పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటారంటే ఈ రేంజ్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. కానీ యాక్చువల్లీ మన టార్గెట్ ఎంత అవుతుంది అంటానంటే దగ్గరగా 400 ఈ రేంజ్లో మన టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. అది ఎక్కడ ఒక్క నిమిషం. ఈ రేంజ్ ఈ టాప్ ఏదైతే ఉందో ఈ టాప్లో మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అదెంత 400 ఫస్ట్ టార్గెట్. ఒకవేళ మీరు పార్షియల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే 350 చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ టార్గెట్ అనేది మనది 400 అవుతుంది. దాని తర్వాత ఒకవేళ దీనికి లైఫ్ టైం హైని బ్రేక్అవుట్ చేసేస్తే మాత్రం అది సెకండ్ టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. అంతవరకు మనం వెయిట్ చేద్దాము. అయితే స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టుకోవాలంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మీరు డైలీ క్యాండిల్లో మనం చూస్తున్నట్టుగా ఉంటే ఇక్కడ 140 ఏదైతే ఉందో 240 బిలో అంటే ఆల్మోస్ట్గా ఇక్కడ మనకు 230 ఉంటుంది ఫ్రెండ్స్. 230 మనకు టార్గెట్ ఎస్ఎల్ అవుతుంది. ఇక్కడ ఈ బాటమ్ ఏదైతే ఉందో ఈ బాటమ్ కన్నా బిలో మనకు క్లోజింగ్ ఇచ్చేస్తే దీంట్లోకి ఎగ్జిట్ అయిపోవాలి. అది ఒక్క నిమిషం కరెక్ట్గా మీకు చూపిస్తాను. అది ఎంత స్టాప్ లాస్ అవుతుంది అనేది ఇక్కడ మనం కరెక్ట్గా మనం చూసుకుంటే ఫ్రెండ్స్, లో అనే కరెక్ట్గా లో అనేది ఇక్కడ 235 ఉంది. కానీ 235 బిలో మీకు క్లోజింగ్ ఇచ్చేస్తే అది క్లోజింగ్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓన్లీ లో కొట్టి షాడో కొట్టి మళ్ళీ పైకి వచ్చేస్తే అది స్టాప్ లాస్ హిట్ కాదు ఫ్రెండ్స్, మీకు ట్రాప్ చేయడానికి వచ్చినట్టుగా అవుతుంది. అయితే ఈ స్టాక్ కొద్దిగా ఈ విధంగా టైంపాస్ చేసి ఈ విధంగా పైకే వెళ్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ స్టాక్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది మీకు. ఆల్మోస్ట్గా దగ్గర దీంట్లో మీకు 40 నుంచి 50% రేంజ్ వరకు మీకు ప్రాఫిట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ ప్రాఫిట్ని కూడా మీరు గమనించండి. ఒకసారి చార్ట్ రూపంలో మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. అయితే ఫ్రెండ్స్ ఆ స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేసుకున్నాము. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.